హాయ్ అండి. ఈరోజు బేకరీ స్టైల్ దిల్కుష్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్ దాకా వామ్ వాటర్, హాఫ్ స్పూన్ ఈస్ట్, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని 15 మినిట్స్ పాటు అలా వదిలేసాక వేరొక బౌల్లో 1 కప్ దాకా మైదా అండ్ 1 స్పూన్ గీ, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్ గా కాకుండా ఇలా పిండిని కలుపుకోండి. తర్వాత లైట్ గా పైన ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత వేరొక బౌల్లో స్టఫ్ కోసం ఒక హాఫ్ కప్ దాకా కేక్ పౌడర్, 1 స్పూన్ టూటీ ఫ్రూటీ అండ్ 1 స్పూన్ దాకా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ 1 స్పూన్ దాకా రెడ్ ఫుడ్ కలర్ లిక్విడ్ వేసేసుకొని 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత డఫ్ ని ఇలా రోల్ చేసుకోండి, మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా. తర్వాత ఈ స్టఫ్ పెట్టేసుకొని కవర్ చేసేసుకొని హ్యాండ్ తోని ఈ విధంగా అద్దుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా. ఆ విధంగా అద్దేసుకున్నాక ఒక ప్లేట్ కి లైట్ గా గీ అప్లై చేసేసుకొని మైదా కూడా వేసేసుకొని దీనిపైన దిల్కుష్ పెట్టేసుకున్నాక దానిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసేసుకొని ప్రీ హీట్ చేసిన ప్యాన్ లో ఒక 30 మినిట్స్ వదిలేసి మళ్ళీ ఫ్లిప్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసేసుకుంటే దిల్కుష్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.